30 కోట్లు 15 కోట్లు 50 కోట్లు అని ఎలా చెప్తాం? సంబంధితమైనటువంటి నిపుణుల్ని తీసుకొచ్చి వాళ్ళతో చెక్ చేపిస్తే అవన్నీ నోట్ల కట్టలేనా, లేదా పేపర్ల మధ్యలో నోట్లు ఉన్నాయా, పేపర్ల పక్కన ఇట్లాంటి సాధారణంగా ఇళ్లలో మహిళలు రూపాయి దాచుకుంటుంటారు, వివిధ చోట్ల పెట్టుకుంటుంటారు, ఇంట్లో వాళ్ళకి తెలియకుండా ఉండటం కోసం, భర్తకి తెలియకుండా ఉండటం కోసం, పిల్లలు కూడా దాచుకుంటారు తల్లిదండ్రులకు తెలియకుండా. వీళ్ళది పెద్ద స్థాయి కాబట్టి కొంచెం ఎక్కువ రూపాయలు దాచుకోవచ్చు కూడా. అట్లాంటి డబ్బులా లేదు నిజంగా జస్టిస్ వర్మ గారే దాంట్లో డబ్బులు దాచారా అక్కడ స్టోర్ రూమ్లో, అది ఇప్పుడు తగలబడిందా? ఇది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్కి ఆదేశించాలి. కానీ అక్కడ ధర్మం తప్పాం, మనం వ్యవస్థీకృతమైనటువంటి పొరపాటు చేసాం. ఏంటి అంటే వాళ్ళకున్న విచక్షణాధికారులు విశేషాధికారాలను బేస్ చేసుకుని దాని మీద ఏ కేసు నమోదు చేయలే. కాకపోతే దానివల్ల ఏమైపోయింది, అదంతా తీసుకెళ్లి పారబోసారట. తర్వాత ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళది అయిపోయాక అది ఇంకే దర్యాప్తు చేయలే, అవి తీసుకెళ్లి డస్ట్బిన్లో పారేసారు ఆ మొక్కలు అవన్నీ. ఆ విషయం తాజాగా ఆ శానిటరీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చెప్పారు, ఇట్లాగా చెరిగిన మొక్కలు వాడి ఉన్నాయి, తగలబడినటువంటి వాటిట్లో మొక్కలు అన్నటువంటి. దెన్ ఇంక ఇప్పుడు ఎలా దర్యాప్తు చేస్తారు? కొలీజియం వ్యవస్థ న్యాయమూర్తులు నియామకాలు పెట్టుకున్నప్పుడే న్యాయమూర్తులు ఎవరెవరిని ప్రపోజల్స్ వచ్చినాయి వాళ్ళకి సంబంధించిన ఫీడ్బ్యాక్